హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. కార్తీక మాసం అయితే మనకి ముగింపు స్టేజ్కి వచ్చేసిందండి. అంటే ఎండింగ్కి వచ్చేసిందనమాట. మనకి డిసెంబర్ 2వ తేదీ వచ్చేసి పోలిపాడ్యమి చేసుకుంటామన్నమాట. ఈరోజు నవంబర్ 30 మా మ్యారేజ్ డే అండి. అందుకే ఈరోజు అయ్యప్పల దంపతులకి భోజనం పెడదాము అనేసి, అంటే అయ్యప్ప స్వాములకి వాళ్ళ వైఫ్స్కి ఇన్వైట్ చేశానండి. మా ఫ్రెండ్స్ అది వరలక్ష్మి, మాధవి ఉన్నారు కదా, వాళ్ళైతే చక్కగా హెల్ప్ చేశారు. నాకు కొంచెం ఇక్కడ వర్క్ ఉండేసి ఇండియన్ గ్యాస్ ఆఫీస్కి వచ్చాను. అక్కడైతే అట్మాస్ఫియర్ చాలా బాగుందండి. ఇది వచ్చేసి మాకు జగ్గేపేట బ్రాంచ్లో అనమాట. అసలు చూస్తానికే అసలు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్గా ఉన్నాయో. అక్కడ శాంపిల్ సిలిండర్స్ టైప్ అరేంజ్ చేసి ఇలా చిన్న చిన్న గార్డెన్స్ అలా పెంచి చాలా బాగున్నాయి. నేను ఆవుల దగ్గరికి వచ్చి పెడతానంటాను కదా, అరటిపళ్ళు అవి ఇక్కడేను. తర్వాత మార్కెట్కి వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కుంటున్నానండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ముందు రోజు ఇలా వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నామంటే కొంచెం వంట పని అది ఈజీ అవుతుందన్నమాట. తర్వాత నేను బోగన్విలియా ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నానమాట. అవి కొంచెం డెకరేషన్గా అలా పాట్లు కొంచెం అయితే ఇలా ఫ్లవర్ వాజ్ లాగా చిన్న ఇత్తడి బిందులో అయితే పెట్టుకుంటున్నాను. ఇవి చాలా లుక్ ఎన్హాన్స్ చేస్తాయండి. మనకి టేబుల్ పైన కానీ లేదా డైనింగ్ టేబుల్ పైన కానీ ఇలా ఏదైనా డెకరేషన్ పర్పస్గా కానీ ఇవి చాలా రోజులైతే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. తర్వాత ఈ బాటిల్కి ఒకటి పెయింటింగ్ కూడా చేశాను నేను. గ్రీన్ కలర్ పెయింటింగ్ తోటి తులసమ్మ ముందు పెయింటింగ్ చేశాను కదా, అది మిగిలింది దీనికి వేశానన్నమాట. ఆ తర్వాత వెజిటేబుల్స్, ప్రొవిజన్స్ కొన్ని ఇంట్లో కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాను. ఈ బొరుగు ముద్దలు చూసారా? ఈ బొరుగు ముద్దలు చూస్తుంటే చిన్నప్పుడు మన మెమరీస్ గుర్తొస్తుంటాయి కదండి. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి అన్నమాట ఇవి చేయటం, బొరుగు ముద్దలు అవి. కానీ ఇలాంటివి నాకు చాలా నచ్చుతాయి అన్నమాట. మన పాత అలవాట్లు, మన పాత వంటకాలు అలాంటివి. అందుకే నేను దొరకగానే ఇలా తీసుకొచ్చుకున్నానండి. ఇవి వచ్చేసి మొత్తం టోటల్ 12 పీసెస్ ఉన్నాయి. 50 రూపీస్ అనమాట ఇది. తర్వాత తెల్ల ఇవి జిల్లేడు పూలండి. ఇవి వినాయకుడికి కానీ మనకి శివుడికి కానీ పూజ చేస్తారు. మారేడు దళాలతో చేశాను కదా. జిల్లేడు పూలు అయితే నాకు ఈ మధ్య దొరకలేదండి, తెల్ల జిల్లేడు. మొత్తానికైతే దొరికాయి, తీసుకొచ్చుకున్నాను పూజ కోసం. తర్వాత నేను చెప్పాను కదా, ఎప్పటికప్పుడు స్వాములకైతే నేను ఎంగిల్ చేసినవి అవి పెట్టకుండా ఫ్రెష్గా తీసుకొచ్చుకుంటానన్నమాట. ప్రొవిజన్స్ కూడా ఇంకా అంతవరకు వాడేస్తానన్నమాట. ఎందుకంటే మనం ఏవైనా తాకనప్పుడు అలా తాకుతుంటాం కదా కొన్ని, అందుకని అవి వాడకుండా ఆ రోజు వరకు అయితే ఫ్రెష్గా తెచ్చుకుంటానండి. తర్వాత పూజకు కావాల్సినవి మనకి ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదా, తాంబూలానికి పండు, తాంబూలం, ఇలా ఒక్కసూర ప్యాకెట్లు, తమలపాకులు ఇవన్నీ అయితే వేటికి అది డివైడ్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇలా మొత్తం ముందు రోజే ప్లానింగ్గా ఉన్నామంటే మనకి నెక్స్ట్ డే ఎంత పెద్ద భోజనాలు కానీ ఏవైనా పనులు కానీ ఈజీగా అవుతాయన్నమాట. అరటిపళ్ళు ఎప్పుడైనా ఇలా ఒడిల్చి విడివిడిగా పెట్టుకున్నామంటే తొందరగా పాడవండి. తమలపాకులు కూడా మనకి ఈ కలర్లో ఉన్నవి తీసుకున్నామంటే చలికాలం చాలా బాగుంటాయి అన్నమాట. బాగా గ్రీన్ కలర్ ఉన్నాయి తీసుకున్నామంటే తొందరగా అవి పాడవుతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. ఎందుకంటే వాటి లైఫ్ ఎక్కువ అయిపోయి ఉంటుంది చెట్టుకే. ఈ లేతాకుల టైప్లో తీసుకున్నామంటే మనకి చలికాలం బయటైనా బాగుంటాయి. తర్వాత క్యారెట్, నిమ్మకాయలు ఇవన్నీ కడిగి ఇలా ఆరపోసుకున్నానండి క్లాత్ పైన. తర్వాత పచ్చిమిర్చి, జామకాయలు ఇవన్నీ వేటికి అవైతే సర్ది నీట్గా పక్కన పెట్టేసుకున్నానమాట. క్యాబేజీ నేను ఆనియన్ వేయను కదండి, ఆనియన్ ప్లేస్లో క్యాబేజీ వేస్తానన్నమాట ప్రతి వంటల్లో కూడా కార్తీక మాసంలో. ఎందుకంటే మనకి ఆనియన్ లుక్ వస్తుంది, ప్లస్ కర్రీ అనేది కొంచెం ఎక్కువగా అవుతుందన్నమాట. తర్వాత ఇవన్నీ అయితే వేటికది ఇలా డివైడ్ చేసేసి ఒక క్లాత్ వేసి పోసేసుకున్నానండి. ఇలా వేసుకున్నామంటే మనకి
నీట్గా ఆ క్లాత్ పైనే అన్నీ క్లీన్ చేసేసుకొని ఆ క్లాత్ని బయటికి తీసుకెళ్ళేసి డస్ట్బిన్లో ఇదిలించేసామంటే మనకి ఇల్లంతా మెస్సీ మెస్సీ అవ్వకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఒక్క పొడి ప్యాకెట్లు ఇవన్నీ అయితే పక్కన నీట్గా పెట్టుకున్నా. తర్వాత మన తోటలో కొన్ని కొన్ని కూరగాయలు ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేద్దామని మిర్చి అయితే ఇలా పండిపోయినాయి, కోస్తున్నాను అనమాట. చెట్టుకుంటే చాలా బాగుందండి. తర్వాత కనకాంబరాలు, బంతిపూలు ఇవి వచ్చేసి ముద్దబంతి పూలు అనమాట. చాలా బాగుంటుంది ఈ కలరు. ఇవి చూసారు కదా మిర్చి, ఇది వచ్చి కాకరకాయ అండి. ఇవి తెల్ల చామంతి పూలు, గులాబీ అనమాట. ఎర్ర చామంతి కూడా పూస్తుంది, కానీ వచ్చింది పూయటం. చిన్న చిన్న ఫ్లవర్స్ 2 దొరికాయి ఎర్ర చామంతి, అవి వైట్ చామంతి కింద ఉన్నాయన్నమాట. ఇవి మళ్ళీ మనకి అయిపోయే ముందు కట్ చేసామంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి. లాస్ట్ టైం అలాగే చేశాను నేను. తర్వాత వెన్నపూస, అది శనివారం రోజు కదా, శుభ్రంగా కరగపెట్టి పెట్టుకుంటున్నానండి ఉదయాన్నే. ఎందుకంటే మనం ఏదైనా భోజనాలు అది ఫ్రెష్గా ఇలా కాచిన వెంటనే ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నామంటే మనకి ఇది ఫ్రెష్గా వాడుకోవచ్చు అనమాట. అంటే మనం వాడని నెయ్యి అలాగా ఏదైనా స్వాములకి ప్రసాదానికి అలా వాడేది ఇలా నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటా. ఆ తర్వాత ఈ వెన్నపూస ఏంటంటే ఇలా వెడల్పాటి బాండ్లీలో పెట్టుకున్నామనుకోండి, మనం చక్కగా ఇలా మనం తిప్పుకోవటానికి బాగుంటుంది. తొందరగా కూడా ఈ వెన్న అనేది నెయ్యిగా మారుతుందన్నమాట. ఒక్కసారి మనం ఈ విధంగా వీక్లీ వన్స్ తయారు చేసుకున్నామంటే మనకి ఫ్రెష్ నెయ్యి మనకి ఇంట్లోనే దొరుకుతుంది. చూశారు కదా, ఇలా చూస్తుండగానే ఒకవైపు కర్రీ వండేస్తున్నాను. మనకి నెయ్యి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. మొత్తం ఆ మేగడంతా అయిపోయినాక ఈ స్ట్రక్చర్లో అయితే చూసారుగా ఇలా వస్తుందండి. తర్వాత దీన్ని బాగా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ వడకట్టిన దాన్ని కొంచెం సాల్ట్, కరివేపాకు వేసి మనం రైస్లో కలుపుకొని తిన్నామంటే చాలా హెల్దీ, మరియు అది ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక చూసారుగా ఎంత ఫ్రెష్ గీ అనేది మనం కలెక్ట్ చేసుకోగలిగామో. దీన్ని స్వీట్లలో కానీ భోజనాల్లో మనకి పప్పు పచ్చడి వేసినప్పుడు కానీ వేసుకొని తిన్నామంటే అమోఘం, అద్భుతం, అతి మధురంగా ఉంటుందన్నమాట. ఇలాంటి నెయ్యి మీరు కూడా ఇంట్లో చక్కగా తయారు చేసుకోండి. మిగిలిపోయిన ఆ పౌడరు నెయ్యి ఉంటుంది కదా బాండ్లీలో, దాంతో నేను కారం దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అలా ఆ బాండ్లీకి పట్టేసి ఉంటేనే కొంచెం ఎంత మనం వంపినా కూడా కొంచెం అయితే ఉంటుంది బాండ్లీలో. దాన్ని నేను అట్లకాడతో తీసి ఒక దోశ వేసుకొని కారం అది పోసుకొని నెయ్యి కారం దోశ వేసుకుంటున్నాను. ఇలా మనం అప్పుడప్పుడు ఈ నెయ్యి ఫ్రెష్గా తయారు చేసినప్పుడు దోసపిండి ఉందనుకోండి ఇంట్లో, ఇలా తయారు చేసుకొని వేడివేడిగా పల్లీ చట్నీతో కానీ లేదా మ్యాంగో చట్నీ పెరుగు వేసుకొని తింటానన్నమాట నేను. ఇలా 3 దోశలు వేసుకున్నాను. ఈవినింగ్ టైం అన్నమాట ఇది. నెయ్యి అది కాచింది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అంటే డిన్నర్కి దోశ చేస్తున్నాను. ఇవన్నీ ఈ నది ఉంటుంది కదండి, మేముండే నియర్ బై ఉంటుందన్నమాట. ఈ నదికి ఆనుకొని చాలా అన్ని స్టోన్ ఏరియా, కానీ వాటర్ అనేది బాగా పడుతుందన్నమాట, బోర్ వాటరు. ఆ తర్వాత ఇంట్లో తమలపాకులు కూడా కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. మనం ఎన్ని తమలపాకులు బయటవి ఉన్నా కూడా మనకి ఇంట్లో మన చెట్టుది అద్భుతం అండి అది. ఎందుకంటే మనం మన చేతులతో వాటర్ పోసి పండించి దాన్ని శుభ్రతగా ఉంచి అవి మన చేతులతో కోసి ఎవరికైనా ఇవ్వటం కానీ మనం వాడుకోవటం కానీ ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నమాట. మన ఇంట్లో మనం డైలీ చూస్తుంటాం కదా, డైలీ ఒక్కొక్క ఆకు అలా వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఈ తమలపాకు అయితే ఒక వెరైటీ ఆఫ్ తమలపాకు అండి, నాటు తమలపాకు అనుకుంటా. ఇంకొక వెరైటీ కూడా ఉంది నా దగ్గర, అవి పెద్ద సైజు అనమాట. అది బాగా ఘాటుగా ఉంటుందన్నమాట. వేసుకుంటే మనం తాంబూలం కానీ ఉత్తది కూడా మనం తమలపాకు ఎప్పుడైనా సరే మీకు గార్డెన్లో ఉందంటే రోజు ఒక్క ఆకన్నా తినండి. తమలపాకు తినటం వల్ల కాల్షియం పెరుగుతుంది. కాల్షియం మన బోన్స్కి చాలా మంచిదన్నమాట. ఇలా కొన్ని తమలపాకులు అయితే కలెక్ట్ చేసుకున్నాను. చక్కగా ఇవన్నీ హార్వెస్ట్ చేసుకొని ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. ఈ కొంగలు చూసారా,
ఈ దేవాలయం మా కాలనీలో ఉంటుందన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, బాలాజీ టెంపుల్ అంటారు. ఆ టెంపుల్ చుట్టూ ఈ విధంగా మనకి ధ్వజస్తంభం బయట నుంచి మనం ఏ విధంగా ప్రదక్షిణ చేస్తామో ఆ కొంగలు కూడా చూడండి ఎంత చక్కగా ప్రదక్షిణలు చేస్తున్నాయో. మనుషులు కూడా ఎంత ఐక్యంగా, ఎంత నియమంగా కూడా, అంటే ఇంత ఉదయాన్నే లేచి ఈ విధంగా ప్రదక్షిణలు అవి చేయవు. అంటే మనుషులు కూడా, మనం కూడా అంతమందిని కలిసి కలుపుకొని వెళ్ళేవాళ్ళు ఉండరండి ఈ రోజుల్లో. కలిసి వెళ్ళేవాళ్ళు కూడా ఉండరన్నమాట. ఎవరి పాటికి వాళ్ళు, ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయిందనమాట. ఈ పక్షులకున్న ఐక్యత కూడా మనుషులకు లేదండి. ఈ పక్షుల్ని చూసి కూడా మనం కొన్ని నేర్చుకోవాలన్నమాట. ఈ దృశ్యం అయితే ప్రతి ఒక్కరిని కళ్ళు అసలు అలానే చూస్తూ ఉండాలనిపిస్తుందన్నమాట. ఈ దర్శన భాగ్యం కానీ, ఈ పక్షులు ఈ విధంగా డైలీ తిరుగుతాయంట. మరి అంటే ఎప్పుడో ఒక్కసారి కదా కెమెరాకి అది దొరికేది, కానీ ఈ దృశ్యం మాత్రం ఎప్పుడూ కూడా నిలిచిపోవాలని నేనైతే ఇలా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చక్కగా మన పరిసరాల్లో, మన ప్రాంతంలో ఈ విధంగా కొంగలు ప్రదక్షిణలు అవి చేశాయంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మా మ్యారేజ్ డే అని చెప్పాను కదా. మాధవి అయితే చపాతీలు చేస్తుందండి. బాగా చపాతీలు చేస్తుందన్నమాట. నీట్గా అసలు రౌండ్ షేప్లో చక్కగా. వరలక్ష్మి అయితే కాలుస్తుంది. వంట ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. లాస్ట్ ఎప్పుడైనా సరే మేము చపాతీలు కానీ, బజ్జీలు కానీ, ఇలాంటివి హల్వా కానీ అవన్నీ లాస్ట్ చేసాము. ముందు వంటలన్నీ చేశాక ఇవైతే మొదలు పెట్టామండి. వీళ్ళిద్దరు ఓపిక అయితే మెచ్చుకోవచ్చండి. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి భోజనాలకి నాకు చక్కగా హెల్ప్ చేశారన్నమాట ఇద్దరు. వంట చేయటం దగ్గర నుంచి వడ్డించటం వరకు ఏ మాత్రం అలసట లేకుండా చక్కగా ఇద్దరు కూడా అక్క అక్క అంటూ అసలు మార్నింగ్ 9:30, 10కే వచ్చేసి మొత్తం పనిలో హెల్ప్ చేసేవాళ్ళండి. మనకి ఇలా సేవ చేసే వాళ్ళకి సహాయం చేయటం, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, మంచిని ప్రోత్సహించటం, మంచి పనులు చేయందించటం అయితే ప్రతి ఒక్కరూ, మనకి కాకపోయినా సరే మన పిల్లలకైనా మంచి చేస్తుందన్నమాట. మనం చేసే పాపపుణ్యాలే మన పిల్లలకు ఉంటాయన్నమాట. మనం ఏం చేసినా కూడా ఎవరు గమనించట్లేదులే, ఆ దేవుడు గమనించట్లేదులే, చూస్తున్నారా చూడట్లే, ఎవరు చూస్తారు అని చాలా గర్వంగా ఉంటారండి. అంటే కొన్ని కొత్తగా వస్తుంటాయి కదా, అలాంటివి చూసుకొని గర్వపడుతుంటారనమాట. ఆ గర్వం ఎప్పుడైనా సరే మనిషిని అణిచివేస్తుందండి. మనకి తెలిసి ఎవరిని బాధ పెట్టకూడదనమాట. ఇండైరెక్ట్గా కానీ, డైరెక్ట్గా కానీ మనం ఎంత పూజ పుణ్యం ఎన్ని చేసి దీపాలు వెలిగించి అవన్నీ పోతాయిలే మనం చేసినవి అనుకోకూడదనమాట. మనం ఎవరికైనా బాధ ఇస్తే ఆ భగవంతుడు తిరిగి బాధిస్తాడు. సంతోషం ఇస్తే సంతోషం ఇస్తాడనమాట. అది 10 రెట్లు కావచ్చు, 100 రెట్లు కావచ్చు. ఎవరికి మనం ఎవరి మనసు తెలిసి నొప్పించకూడదు. మనల్ని ఎవరైనా అన్నారు అంటే అది మనం తలంచుకొని వచ్చేసి అలా ఉండకూడదనమాట. ఇంకొకసారి మనల్ని అనకుండా ఆ మాటకి బదులు చెప్పేసి వచ్చేసేయాలి. ఎందుకంటే ఎవరిది వాళ్ళు తింటున్నారు, ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారనమాట. ఎవరంటే ఎవరు పడి ఉండరండి. మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, లేదు ఏదైనా సరే తేడాగా మాట్లాడారంటే మనం కూడా తేడా చూపిస్తామన్నమాట. మా వరలక్ష్మి మాధవి అండి. ఈ వైట్ డ్రెస్ వరలక్ష్మి, తిని మాధవి అనమాట. మీకు పరిచయం అయ్యే ఉంటుంది కదా. మనకి వంటల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చేయటం, మా ఇంటికి వచ్చి హెల్ప్ చేయటం, వీళ్ళిద్దరేనండి నాకు చాలా చక్కగా హెల్ప్ చేస్తారనమాట. వంట చేయటం దగ్గర నుంచి వడ్డించి ఉదయం నుంచి సాయంత్రం దాకా హెల్ప్ చేస్తారండి. చక్కగా ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసి మెలిసి చేసుకుంటాము. ఈ సంవత్సరం ఎక్కువగా నాకు సహాయం చేశారు. ఈరోజు మా పెళ్లి రోజు యానివర్సరీ కదండి, అందుకని మా పెళ్ళి ఫొటోస్ చూపిస్తున్నాను. ఈరోజు మా యానివర్సరీ కదా, అందుకోసమని మా పెళ్ళప్పుడు పిక్స్ అయితే కొన్ని ఆల్బంలో అయితే పెడుతున్నాను, ఆల్బంలోవి పోస్ట్ చేస్తున్నాను. ఇవి మా
యూట్యూబ్ డిజిటల్ లైబ్రరీలో అయితే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాయి. అందుకే ఈ విధంగా నేనైతే పోస్ట్ చేస్తున్నానండి. మా మ్యారేజ్ అప్పుడువి కొన్ని కొన్ని పిక్స్ అయితే ఇలా కలెక్ట్ చేసేసుకొని చిన్న రీల్ లాగా చేసుకున్నాననమాట. దాన్ని మనం రీల్ లాగా చేసి పెట్టుకున్నామంటే ఇలాగా యూట్యూబ్ మనం వీడియో అప్లోడ్ చేసేప్పుడు దానికి అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ పెళ్ళిళ్ళు మనకి సౌత్ ఇండియా మా వైపు పెళ్ళిళ్ళు కొంచెం చూస్తానికి బాగుంటాయండి. అయి ఇవన్నీ కాణిపాకంలో ఫొటోస్ ఇవి మా పిల్లలండి భాను, విక్రమ్, మా హస్బెండ్ పవన్ కుమార్ గారు. చాలా మా నాకేంటంటే మా వారు ఒక స్నేహితుడిలాగా, ఒక హస్బెండ్ లాగా, ఒక ఏదైనా సరే అండి సలహా కానీ ఏదైనా అడిగితే మా వారు చక్కగా ఆలోచించి మంచి సలహా ఇవ్వటంలో కానీ అన్నిట్లో ఎంతో మంచిగా హెల్ప్ చేస్తారనమాట ప్రతిదీ కూడా. అటువంటి భర్తని నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాగే మా పెళ్లి రోజు ఎన్నో పెళ్లి రోజులు చేసుకోవాలని, ఈ విధంగానే సంతోషంగా కలిసిమెలిసి కలకాలం ఆ భగవంతుడి దయ వలన ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని అయితే ప్రార్థిస్తున్నానండి. ఏది ఇచ్చినా కూడా ఆ భగవంతుడే అనమాట. మేము ఎక్కువగా దేవుణ్ణే నమ్ముతాము. దైవక్షేత్రాలు దర్శిస్తామన్నమాట. సంవత్సరానికి ఒక్కసారైనా సరే తిరుపతి ఆ చుట్టుపక్కల అన్ని ఊర్లు అయితే అన్ని దేవస్థానాలు సందర్శించుకుంటాము. ఏదైనా సరే ఆ భగవంతుడికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. అందుకే పెళ్లి రోజని గుడికి వచ్చేసి మా వారి పూజ అది అయిపోయినాక కొన్ని పిక్స్ అయితే గుర్తుగా ఉంటాయని తీసుకొని వచ్చానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.